నమస్తే అండి. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు హెవెన్ లీడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసేసి చట్పటా ఆలూ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. ఇది స్టార్టర్ గాను, సైడ్ డిష్‌గా కొన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి. ఎలా చేయాలో చూసేద్దామా? దీంట్లోకి ఒక పెద్ద పాన్‌లోకి వేడి వేడి నీళ్లు వేసుకొని అవి మరుగుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు, అలాగే బేకింగ్ సోడా కూడా వేసేయండి. బేకింగ్ సోడా వేయడం వల్ల ఆలుగడ్డలు చాలా క్రిస్పీగా వస్తాయండి. చిన్న చిన్న ఆలుగడ్డలు వేసేసుకొని మూత పెట్టేసుకొని అవి ఉడకనివ్వండి. అవి ఉడికిన తర్వాత వాటర్ అన్నీ కూడా స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు దీంట్లోకి మసాలా రెడీ చేసేసుకుందాం. కొద్దిగా కారం, సరిపడేంత కారం, జీలకర్ర పొడి, ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసేసి మొత్తంగా కలిపేసేసుకోండి. కొంచెం చాట్ మసాలా కూడా వేసేసేయండి. వేసేసి మొత్తంగా కలిపేసేసుకొని పక్కన పెట్టుకోండి ఈ మసాలా అంతా కూడా. ఇప్పుడు మనం ఉడికించుకున్న ఆలుగడ్డల్ని ఏదైనా జార్ బాటిల్‌తో కానీ, లేదా గ్లాస్‌తో కానీ అలా నిదానంగా ప్రెస్ చేసేసుకోండి అన్నీ కూడా ఆలుగడ్డలనన్నిటిని కూడా. ఈ సీజన్‌లో ఈ చిన్న ఆలుగడ్డలు చాలా బాగా దొరుకుతాయండి. కాబట్టి ఇది పక్కా ఎంజాయ్ చేయాల్సిన డిష్. దట్ టు బి ఈ వింటర్ సీజన్‌లో. ఇప్పుడు ఏదైనా వెడల్పాటి పాన్ పెట్టుకోండి. నాన్ స్టిక్ అయితే చాలా బాగా వస్తది. మాడను కూడా మాడదు. చాలా బావుంటుంది టేస్ట్ వచ్చేసి. అందులోకి ఆయిల్ వేసుకున్న తర్వాత గార్లిక్ వేసేసుకొని 2, 3 నిమిషాలు అలా టాస్ చేసిన తర్వాత ఆలుగడ్డలన్నిటిని ప్లేస్ చేసేసుకొని 2 వైపులా బాగా ఫ్రై చేసేసుకోవాలి. అలా అని హై ఫ్లేమ్‌లో పెట్టకూడదండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మొత్తంగా 2 వైపులా ఫ్రై చేసేసుకోండి. చూస్తున్నారా? ఇలా ఫ్రై అయిన తర్వాత మంట మొత్తం తగ్గించేసేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాను వేసేసుకొని మరొక 2 నిమిషాల పాటు అలా ఫ్రై చేసేసి స్టవ్ కట్టేసేయండి. మంచిగా మసాలా అంతా కూడా మాడుకోకుండా చాలా బాగా వస్తుంది మనకు. ఈ ఆలూ ఫ్రై అనేది మంచి స్టార్టర్ కింద పనికొస్తుంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా పెద్దలు కూడా అండి. ఈ సీజన్‌లో ఈవినింగ్స్ పూట గానీ, ఎవరైనా గెస్ట్‌లు ఇంటికొచ్చినప్పుడు కూడా హడావిడి పడుకోకుండా ఈ మంచి పార్టీ స్టార్టర్ చేసి పెట్టేయండి. ఉల్లికాడలు, అలాగే ఏమన్నా ఎండుమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసేసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ అండి. ఈ సీజన్‌లో మీరు కూడా ఈ చట్పటా ఆలూని ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పేయండి. ఈ డిష్ కనుక నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దే. అలాగే కొత్తగా మా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.